మిడ్మానేరు ముంపు గ్రామాల సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పలుమార్లు చర్చించారని, వారి సమస్యలను సంపూర్ణంగా పరిష్కరించడంలో ముందున్నానని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం నీలోజుపల్లి గ్రామంలో ఛత్రపతి శివాజీ మహాత్మా గాంధీ విగ్రహాలను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, చొప్పదండి శాసనసభ్యుడు మేడిపల్లి సత్యంతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్థానిక శాసనసభ్యులు తాను కలిసి ముఖ్యమంత్రితో అనేకసార్లు ముంపు గ్రామాల సమస్యలపై చర్చలు జరిపామని, గత 10 సంవత్సరాల నుంచి కూడా నిర్వాసితుల సమస్యల పోరాటంలో ముందున్నామని తెలిపారు. మీ సమస్యలు తీర్చే బాధ్యత తమపై ఉందనే విశ్వాసంతో ఉండండి, పూర్తిగా సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా 6 గ్యారంటీ పథకాల అమల్లో కూడా వేగవంతంగా ప్రభుత్వం కృషి చేస్తుందని, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు కూసా రవీందర్, తహసీల్దార్ పుష్పలత, ఎంపీడీఓ జయశీల, నేతలు రమణారెడ్డి, మహేశ్వరరెడ్డి, నాగుల వంశీ, పులి, లక్షపతి తదితరులు ఉన్నారు. నిజంగా ఖచ్చితంగా మాకందరికీ ఆశ ఉంది. ఈ మిడ్మాన్ నిర్వాసితుల సమస్యల మీద ఖచ్చితంగా మన ప్రభుత్వం పరిష్కారం కనుగోలని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లినప్పుడు రేవంత్ అన్న కూడా అన్నాడు, నేను ఇక్కడ కూడా వంట వార్పులో పాల్గొన్నా, ధర్నాలో పాల్గొన్నా, అనేక సార్లు మిడ్మాన్ సమస్యల మీద నేను కూడా మీతో పాటు ప్రత్యక్షంగా కొట్లాడినా అని చెప్పిండు. ఖచ్చితంగా ఈ సమస్య పరిష్కారం కోసం సాధ్యమైనంత తొందరలో ఇద్దరు మహాత్ములు చరిత్రలో నిలిచిపోయినటువంటి వాళ్ళ విగ్రహాలను ఆవిష్కరించుకున్నాం. విగ్రహాల ఆవిష్కరణ ఎందుకు చేసుకుంటామంటే ఏదో అక్కడ విగ్రహం పెట్టినాం కదా అనేటువంటి ఆలోచనతో కాదు. మనలో కొత్త తరం వస్తా ఉన్నప్పుడు సమాజంలో చరిత్ర గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీ పని అయినా కాకుండా మా నలుగురిదే బాధ్యత. మేము తప్పకుండా విశ్వాసం పెట్టండి. ఎందుకంటే అనేక సందర్భాల్లో మీతో ఉద్యమం చేసిన బిడ్డలం. మీరు మమ్మల్ని అడగాల్సిన అవసరం లే. మా బాధ్యతగా ఇప్పటికే